ఒక క్రైస్తవునిగా నేను చింతను ఎలా ఎదుర్కోవాలి, ఒక క్రిస్టియన్గా యాంగ్జైటీని ఎలా ఓవర్కమ్ చేయాలని అనుకుంటున్నారా? మీరు క్రైస్తవులే, కానీ ఇప్పటికీ ఏదో ఒక చింతలో సతమతవుతున్నారా? అయితే ఈ వీడియో చూడండి. చాలామంది విశ్వాసులు తమకు చింత కలిగినప్పుడు దోషులుగా భావిస్తారు, ఏదో పాపం చేసినట్టుగా. నాకు విశ్వాసం ఉంటే నేను ఎందుకు చింతిస్తాను, నేను ఎందుకు చింతపడుతున్నాను అని వారు అనుకుంటారు. జాగ్రత్తగా వినండి. మీకు చింత కలిగినంత మాత్రాన మీకు దేవునిపై ప్రేమ లేదని అర్థం కాదు. దాని అర్థం ఒక సామాన్య మనిషి అని మాత్రమే. గొప్ప విశ్వాసం ఉన్నవారు కూడా అప్పుడప్పుడు భయం వేస్తుంది. కానీ తేడా ఏంటంటే మనం ఆ చింతలోనే ఉండిపోం, మనం దాన్ని దేవుని దగ్గరకు తీసుకుని వెళ్తాం. అందుకని బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గురించి చింతింపుకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు దేవుని సమాధానము క్రీస్తు యేసునందు మీ హృదయములను మీ తలంపులను కావలి ఉండును అని వాక్యం సెలవిస్తుంది. గమనించండి, నీ చింతను వదిలే అని బైబిల్ చెప్పడం లేదు. ప్రతి విషయం గురించి ప్రార్థన చేయండి అని చెప్తుంది. మీకు చింత కలిగినప్పుడు, మీకు యాంగ్జైటీ కలిగినప్పుడు కాసేపు ఆగండి, తర్వాత ప్రార్థన చేయండి, తర్వాత దేవుని వాగ్దానాలు పట్టుకోండి. జవాబు రాకముందే ఆయనకు కృతజ్ఞత చెప్పండి. సమాధానం అంటే ఏదో సమస్యలు లేకుండా కాదు. సమాధానం అంటే దేవుడు మీతో ఉండటం. మీరు ఇప్పుడు ఏదైనా చింతలో ఉన్నట్లయితే, ఏదైనా యాంగ్జైటీతో ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లోకి వచ్చి పీస్ అని టైప్ చేయండి. ఈరోజు మీ భారాన్ని దేవునికి అప్పగించండి.